ఒక ఊరిలో రామయ్య అనే పెద్దవాడు ఉండేవాడు. అతను చిన్నతనం నుండి చాలా కష్టపడి చదువుకుని, పనిచేసి, తన కుటుంబాన్ని బాగుగా నిలబెట్టాడు. గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే, రామయ్య దగ్గరికి వెళ్లి సలహా అడిగేవారు. ఎందుకంటే ఆయన అనుభవం, జ్ఞానం ఎక్కువ. ఒకరోజు గ్రామంలో పెద్ద తగాదా వచ్చింది. ఇద్దరు పొరుగువాళ్లు భూమి విషయంలో గొడవపడుతూ కోర్టు దాకా వెళ్లాలనుకున్నారు. అప్పుడే గ్రామ పెద్దలు రామయ్యను పిలిచారు. రామయ్య ఇద్దరినీ ప్రశాంతంగా కూర్చోబెట్టాడు. గొడవ పెంచితే నష్టం మీదే, మనసు పెడితే పరిష్కారం సులభం అని చెప్పాడు. తర్వాత ఆయన ఇద్దరి వాదన విని, న్యాయం చేశాడు. భూమిని సరిగా కొలిపించి, ఎవరి హక్కు వారికే ఇచ్చాడు. ఇద్దరూ సంతోషించారు. తర్వాత రామయ్య అన్నాడు, గొడవలో గెలిచేవాడు ఎవరూ లేరు, పరిష్కారం చూపేవాడే నిజమైన గెలుపు సాధిస్తాడు. అప్పటి నుండి గ్రామం మొత్తం రామయ్య మాట విని, శాంతిగా జీవించింది.